హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ పలకరించి చాలా రోజులే అవుతుందండి. మరి ఈరోజు అయితే మార్నింగ్ లేవగానే పక్షులైతే అరుపులతో అయితే చక్కగా గుడ్ మార్నింగ్ హ్మ్. చెప్పేసాయండి. కోడి కూతలతో, పక్షుల అరుపులతో అట్మాస్ఫియర్ చాలా బాగుంది. మీరు కూడా చూస్తారని అయితే నేను వీడియో తీశానండి. ఈ రోజనే కాదండి. ప్రతిరోజు కూడా మాకు పొలాల దగ్గరే కాబట్టి పక్షుల అరుపులనేవి మాకు మార్నింగ్ అయితే ఇలా వినిపిస్తూ ఉంటాయండి. చాలా ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం. ఇంత చక్కని వాతావరణం చూసిన తర్వాత మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. కాసేపయితే నిలబడి అలాగే చూశాను. తర్వాత అయితే నా పనైతే స్టార్ట్ చేశానండి. మరి చీపురు పుచ్చుకోవాలి కదండీ! మార్నింగ్ అయితే మరి ఇక్కడ తుడుచుకుంటున్నాను వీధిలో. అలాగే గొర్రెపిల్లని కూడా తీసుకొచ్చి ఇక్కడ కట్టేసానండి. అలాగే మరి ఇంకా కొంచెం అక్కడ వేస్ట్ ఏదైనా ఉంటే అది కూడా తుడిచేత్తాను. ఇంకా నీళ్ళైతే వస్తున్నాయండి. ఇలా మరి ఒకటి చేసుకున్న తర్వాత ఒకటైతే మరి అలా రెడీ అన్నట్టు ఉంటాయి. పనులన్నీ కూడా మామయ్య కూడా వచ్చేసారు పాలు తీసుకొని. మరి నేనైతే ఈ బిందె పట్టుకుని అలాగే ఎసరికి కూడా కావాల్సినన్ని నీళ్లు కుండలో అయితే పట్టేసుకునండి. తర్వాత ఇక మరి పొయ్యి అయితే అంటించేసాను. ముందు తుడుచుకొని ఇవన్నీ చేసుకున్న తర్వాత పొయ్యి అంటించానండి. తర్వాత మరి ఇడ్లీ కూడా వేసేసాను. ఒక పక్క పెట్టాను స్టవ్ మీద. ఇంకా టీ కూడా పెట్టేశానండి. టీ కూడా తాగేస్తాము. టీ తాగే టైంకి ఎవరొచ్చినా వాళ్ళకైతే ఇస్తామండి. మేమే తాగేయము. ఇంకా మరి పిల్లలకి స్కూల్‌కైతే మరి బెండకాయలున్నాయని బెండకాయ కూర అయితే చేత్తానికి ఇక బెండకాయలు కోసుకుంటున్నాను. అది కూరలాగానే చేస్తానండి. ఇలా కూర చూసుకుంటూ ఒక పక్క ఎసరు పెట్టాను కదండీ! ఆ ఎసరు కాగితే ఎసట్లో నేను బియ్యం వేసుకుంటాను. బియ్యం అయితే కడిగేసి ముందే పెట్టేసుకున్నానండి. అవి నానుతూ ఉంటాయి. ఈలోపు ఎసరు కాగుద్ది. మరి కూర కూడా నేను కొంచెం ఉప్పు, కారం వేసే వరకు చూసుకోవాలి కదండీ! తర్వాత అయితే ఎసరులో వేసేస్తాను. ఒక పక్క అయితే మరి ఇడ్లీ ఉడుకుతున్నాయి కదండీ! వాటిని దించేసిన తర్వాత చట్నీకి కూడా మరి వేయించేసుకున్నాను పల్లీలు, టమాటా. ఈ పల్లీలు, టమాటో ఒక కాయ అంటే ఒక కాయ వేశానండి. చాలా టేస్టీగా ఉంటది. అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటదని ఇలా చేస్తాను. ఒక్కోసారి కొత్తిమీర అలాగా. మరి ఇడ్లీ అయితే మరి ఉడికిపోయిందండి. పిల్లలు బ్రష్ చేసి వచ్చేసారు. బాబు అయితే రెడీ అయిపోయాడు స్నానం చేసేసి. ఇక పాపలిద్దరూ మాకు కూడా పెట్టేయమ్మా అన్నయ్యతో పాటు అనేసి బ్రష్ చేసేసి వచ్చేసారు. వాళ్ళైతే మరి స్నానాలు చేయాలి. తర్వాత జడలు వేయాలి. టిఫిన్ అయితే ముందు చేసేస్తామన్నారని పెట్టేశానండి. ఇంకా మరి క్యారేజీలు కూడా సర్దేశాను. కూర అయిపోయింది, అన్నం అయిపోయింది. ఇలా ప్రతి నిమిషము కూడా అండి పిల్లలు వెళ్ళే వరకు కూడా చాలా వాల్యుబుల్‌గా ఉంటుంది. ఒక్కొక్క నిమిషం అయితే నేను లెక్క పెట్టుకుంటూ గడియారం వైపే చూసుకుంటూ ఉంటానండి. బాబైతే 7:30కి వెళ్తాడండి. పాపలైతే 8:15 అలా అవుతుంది. వాళ్ళెళ్ళేటప్పటికి. బాబెళ్ళిన తర్వాత ఒక్క 5 నిమిషాలున్నా గానండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ 5 నిమిషాలు కాసేపయితే అలా కూర్చోవాలనిపిస్తుందండి. ఈలోపైతే మరి వీళ్ళున్నారు గదండీ! వీళ్ళు దువ్వాన తీసుకొచ్చి జడేయమని కూర్చుంటారు. మరి మామూలుగా వేస్తే పర్వాలేదు మరి. వీళ్ళు మరి పోటీలకొచ్చేస్తూ ఉంటారండి. వీళ్ళ పోటీల్లో గెలవడం నా వల్ల కావట్లేదు. 5 నిమిషాలన్నా కూర్చోవడం ఏంటి అని డౌట్ రావచ్చు. మరి మార్నింగ్ లేసిన దగ్గర నుంచి అలాగా మరి తిరుగుతూ పని చేసుకుంటూ ఉంటే కొంచెం అలసట అనేది వస్తుంది కదండీ! అలాంటప్పుడు ఏంటంటే కాసేపు కూర్చోవాలనిపిస్తుందండి. మరి కూర్చోవడానికి వీళ్ళు కూడా వెళ్ళాలి కదా! వీళ్ళు వెళ్తేనే గానీ కుదరదు కదండీ! పాపం వీళ్ళు కూడా మరి రెడీ చేయమని కూర్చుంటారు. వీళ్ళని చిన్నప్పటి నుంచి మరి కొంచెం కొంచెంగా పెద్దవాళ్ళని చేసుకుంటూ ఉన్నప్పుడు మరి ఇప్పుడైతే పెద్దోళ్ళు అయిపోయారండి. ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు స్వయంగా చేసుకుంటారు. బ్రష్ చేసుకుంటారు, డ్రెస్ వేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. కానీ ఇంకా ఏవేవో పనులు పెరిగిపోయినట్టయితే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుందండి. చిన్నప్పుడు వాళ్ళకి చెడ్డీలు, డ్రెస్సింగు, స్నానము, మొత్తం బ్రషింగ్ అంతా చేపించినా గానీ అలసట అనిపించేది కాదు. ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నా ఏదో తెలియని అలసటైతే వచ్చేస్తూ ఉంటుందండి. వీళ్ళైతే రెడీ అయిపోయారండి. ప్రేయర్ చేసేస్తున్నాను. వీళ్ళైతే స్కూల్ బస్ వచ్చేస్తది. ఎక్కేసి వెళ్ళిపోతారు. ఇంక మరి
ఇలా పనులు మరి చిన్నపిల్లలప్పుడే పనులుంటాయి అనుకుంటాము. వాళ్ళని ఎవరో ఒకళ్ళకి ఇచ్చి తప్పితే ఎత్తుకోవడానికి, మనం వేరే పని చేసుకోవడానికి ఉండేది కాదండి. అలాంటప్పుడే బాగుండేదండి. చాలా హ్యాపీగా అనిపించేది. వాళ్ళని ఎవరో ఒకళ్ళ సంకలో పెట్టేసి పనైతే చేసేసుకునేవాళ్ళం ఈజీగా. కానీ ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్టేజ్‌కొచ్చేసినా గానీ, ఇంకా ఏదో తెలియని పనులైతే ఉంటాయండి. తెలియని పనులేముంటాయి, తెలిసిన పనులే ఉంటాయండి. కానీ కొంచెం చేసుకోవడానికి మరి వయసు భారమో ఏమో తెలీదండి. ఎప్పుడూ ఒకేలాగా ఉండం కదా! ఓయమ్మో! వయసు భారం అంటుందేంటి? ఒక 50 ఏళ్ళొచ్చినట్టు మా యక్క అని అనుకుంటున్నారేమో మా చెల్లి వాళ్ళు. మరలా అనిపిస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి. ప్రాణమైతే ఎప్పుడూ ఒకే విధంగా పనులైతే చేసుకోలేం గదండీ! ఒక్కొక్కసారి చాలా యాక్టివ్‌గా ఉంటాము. మరి ఒక్కొక్కసారి హెల్త్ సపోర్ట్‌గా లేనప్పుడైతే చాలా డల్ అయిపోతాము. ఇంకా గిన్నెలైతే సర్దేశానండి స్టాండ్‌లోను. ఇంకా మరి పిల్లలెళ్ళిన తర్వాత వంట, టిఫిన్ ఇవన్నీ అయిన తర్వాత ఇంకా మరి వచ్చేసిన గిన్నెలుంటాయి గదండీ! అవి కూడా తోమేస్తున్నాను. అత్తయ్య అయితే నైట్ గిన్నెలన్నీ తోమేశారు. వాటినే స్టాండ్‌లో సర్దానండి. ఇంకా మరి ఇప్పుడు వంట అయిన తర్వాత గిన్నెలున్నాయి కదా! అవి తోముతున్నాను. ఈ అన్నం అయితే వండేసి తిరగదీసేత్తానండి ఈ కుండలో అన్నము. అప్పుడు మరి ఈ కుండ ఖాళీగా అయిపోతుంది కదా! దీన్ని తోమాలి. అలాగే ఇడ్లీ రేకులండి. ఈ రేకులైతే దీనికి పట్టుకొని ఉంటుంది కదండీ పిండి. ఆ పిండిని ఇలాగా స్టీలు స్క్రబ్బర్‌తోటైతే కొంచెం రఫ్ చేస్తూ ఉంటే పోద్దండి. నేను ఆ నీటిలోనే పెట్టేసి ఆ రేకుని అలా రుద్దితే ఆ నీళ్ళలోను ఆ రుద్దిందంతా కూడా దిగిపోయి మనకి నీట్‌గా అయితే అయిపోతాయండి. కష్టమేం పడవసరం లేదు. మామూలుగా అయితే రుద్దితే అది వదిలినట్టు ఉండదండి. అలా నీటిలో పెట్టుకొని స్టీల్ పీస్‌తోటైతే అలా రుద్దినప్పుడైతే త్వరగా వదిలిపోద్దని నాకు అనిపిస్తుందండి. ఈ రేకులే కదండీ టీ గిన్నెలు అలాగే పాలు కాసినయి మాడిపోయినా గానీ నేను అలాగే చేస్తాను. అందులో కొన్ని వాటర్ పెట్టుకొని రుద్దితే త్వరగా వదిలిపోద్దండి. మరి ఇంకా బూడిదైతే వాడతానండి నేను గిన్నెలకి. ఎందుకంటే మరి సోప్స్‌లో అయితే మరి కొంచెం కెమికల్స్ ఉంటాయి కదండీ! బూడిద తగిలితే కొంచెం ఆ కెమికల్ అనేది గిన్నెకి ఉండకుండా పోతుందని నా నమ్మకమండి. అందుకే బూడిద కూడా వాడతాను. ఇంకా గిన్నెలైతే మొత్తం అన్నీ తోమేశానండి. మరి ఇక ఈ స్క్రబ్బర్‌నయితే మరి నేను నీటితో అయితే మరి శుభ్రంగా కడుగుతానండి చాలా సార్లు. దానినున్న ఎంగిలంతా మరలా వైరస్‌లాగా మారిపోతాయి కదా! సూక్ష్మజీవుల్లాగా. మరి అందుకనైతే దానికి కూడా మరి గిన్నెలతో పాటే స్నానం చేయించేసానండి. ఇక్కడ మరి ఎంగుళ్ళు అవన్నీ పడుతూ ఉంటాయి కదండీ! ఇవన్నీ కూడా నీట్‌గా తుడిచేస్తూ ఉంటాను. మాకు కోళ్ళున్నాయండి. ఆ కోళ్ళు మరి ఎక్కడికెళ్ళి ఉంటున్నాయో, ఏం చేస్తున్నాయో తెలీదు గానీ అవి ఇంటి పట్టున ఉండకుండా ఈ ఎంగుళ్ళు అవి ఏరుకొని తినేవండి చక్కగా. అసలు తినకుండా అవి ఎక్కడికెక్కడికో తిరిగేసొస్తున్నాయి. మీకు చూపిద్దామన్నా కనిపించట్లేదండి అవి. అయితే ఇక పళ్ళెం అంతా శుభ్రంగా కడిగేసానండి. తర్వాత మరి తోమిన గిన్నెలన్నీ తీసుకొచ్చి అరుగు మీద పెట్టాను. ఇంకా పప్పయితే వేశానండి. అందులో ఆనియన్స్, చిల్లీస్ కూడా వేశాను. అందులో కొంచెం నూనె కూడా వేశానండి త్వరగా ఉడుకుద్దని. ఆ పప్పయితే పొయ్యి మీద ఉంచిన తర్వాత మరి నేనైతే ఇక్కడ వంగ మొక్కల దగ్గరకొచ్చానండి. ఇక్కడ మరి గోంగూర అయితే ఉంది. పప్పు పెట్టానంటే దానికి కాంబినేషన్‌గా మరి గోంగూర చూపించాను కదండీ! అర్థమైపోయిందండి మీకు గోంగూరేస్తాను పప్పులోనని. చాలా రోజుల తర్వాత అయితే ఈ వంగ మొక్కల దగ్గరకొచ్చానండి. చాలా రోజులే అయిపోతుందండి. నేను ఇక్కడికి రావట్లేదు. చిట్టి చామంతి మొక్కండి, అలాగే గులాబీ మొక్క కూడా ఉన్నాయి. ఇవి పెద్దయి అవుతున్నాయి. అలాగే మరి వంగ మొక్కలు కూడా పెద్దయి అవుతున్నాయండి. పూతలు అలాగే పిందెలు కూడా వస్తున్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న కాయలు కూడా వస్తున్నాయండి. ఇలా మరి మన చేత్తో వేసిన మొక్కలు అలా కాయలు, పువ్వులు అలా పూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ మనసు. మన మనసు బాగోలేనప్పుడు ఇలాంటి మొక్కల దగ్గరకొచ్చి చూసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. నాకైతే ఫీలింగ్ అలా ఉంటుంది. అందరికి అలా ఉండాలనేమి ఉండదు గదండీ! కానీ మనకు తెలియని విషయాలు ఎవరైనా కొన్ని కొన్ని చెప్పినప్పుడు వాటిని ఒకసారి ట్రై చేసి చూస్తే మనకు కూడా ఎలా ఉంటుందో తెలుస్తుంది గదండీ! నేను అలాగే చేస్తాను. ఎవరు చెప్పింది కూడా కొట్టి పారేయనండి. ఇక గోంగూర అయితే కోసేసుకున్నాను. మా వంగ మొక్కలు వేసిన స్థలం పక్కనే నిమ్మ తోట, కొబ్బరి తోట అన్నీ ఉంటాయండి. చాలా బావుంటుంది వాతావరణం ప్రశాంతంగా. మరి పప్పయితే ఉడికిపోయిందండి. గోంగూర కూడా అందులో వేసేసాను. ఇక అవన్నీ మీకు చూపించలేదండి నేను. ఇంకా పప్పు తాలింపు పెట్టేయడానికి రెడీ అయిపోయింది. ఇవన్నీ కూడా తాలింపులన్నీ గిల్లి ఇక్కడ పెట్టేశాను. గిల్లంటే ఎండుమిరగాయలని గిల్లాలి కదండీ! అందుకే. ఏంటోనండి వాయిస్ ఇచ్చేటప్పుడైతే చాలా నవ్వొచ్చింది నాకు. ఎండుమిరగాయలని గిల్లాలన్నానని. ఇంకా మరి తాలింపుకైతే ముందు నేను నెయ్యి వేసుకుంటానండి కొద్దిగా. తర్వాత ఆయిల్ సరిపడా వేసేసుకొని ముందైతే మరి వెల్లుల్లేసి వేయించేస్తాను. అవి కొంచెం దోరగా అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసి పోపు పెట్టేయడమే కదండీ! మనందరికీ తెలిసిన విషయమే. మరీ చూపిస్తున్నాను కాబట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. ఏమీ అనుకోకండి.
మరి పోపు అనేది పర్ఫెక్ట్‌గా ఉంటేనే పప్పుకి కమ్మదనం వస్తుందండి. పప్పు మనకి బాగా స్మెల్ రావాలి, టేస్ట్ రావాలంటే అది తాలింపులోనే ఉంటుందంటండి పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా మీకు డౌట్‌గానే ఉందండి ఎండుమిరగాయలని గిల్లడం గురించి. అదేనండి విరచాలి కదా ఎండుమిరపకాయలని. నేను అలా అనబోయి గిల్లాలని అన్నాను. ఇంకా పప్పు తాలింపు అయితే అయిపోయిందండి. మూత అయితే నేను కొంచెం సైడ్‌కి పెట్టుకుంటాను. ఇంకా మరి బట్టలైతే నానబెట్టేసాను, ఉతికేసాను, ఆరేసేసానండి. మరి వర్షమైతే వచ్చేసేలా ఉంది. అత్తయ్య కూడా చాలా బట్టలే పెట్టేశారు. ఈ ఫ్యాన్ గాలుల్లోన అక్కడ ఇక్కడ వేసి ఆరేసుకోవాలండి. మరి తప్పదు కదా! వర్షం వస్తుందని మానేస్తే మరి పిల్లలకి యూనిఫార్మ్స్ మనం వేసుకోవడానికి ఉండవు కదండీ! ఇలా మరి పిల్లల్ని స్కూలుకి పంపించడం దగ్గర నుంచి మరి నా వంట పనులన్నీ ఇలా అయినాయండి. ఒకదాని తర్వాత ఒకటైతే చేసుకున్నాను. ఈరోజైతే మరి నన్ను బాగా వాతావరణం అయితే మరి చాలా నన్ను ఇంప్రెస్ చేసిందండి. ఎందుకంటే కొంచెం మనకి హెల్త్ బాగోకపోయినా, మనసు బాగోకపోయినా వాతావరణం మనకి అనుకూలంగా అనిపిస్తేనండి మనకి తెలియని ఆనందం అనేది ఉంటుంది. మనకి కొంచెం నీరసంగా ఉన్నా గానండి ఏ పని చేయబుద్ధి కాదు. అలాంటి టైంలో మనకి ఇష్టమైన పని చేసి ముందు ఆ తర్వాత వేరే పనులు చేసుకుంటే చాలా మనకవి ఇష్టంగా మారతాయండి. అంతేగాని మనకి కొంచెం బాగాలేనప్పుడు మొత్తం పనులన్నీ మీదేసుకొని చేయాలంటే కొంచెం కష్టమవుతుంది. నాకైతే మరి నాకిష్టమైంది ఏంటంటే ఈ మొక్కలను పెంచడం, ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టమండి. అందుకనే నా డే అయితే ఈరోజు ఇలా స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత అయితే ఈ మొక్కలను చూసేటప్పటికి తెలియని ఆనందం అనేది నా మనసులో వచ్చిందండి. మన చేత్తో పెట్టిన మొక్కలు పెద్దయి అయిపోయినాయి, కాయలు కూడా కాసేస్తున్నాయి అని అయితే తెలియని ఆనందం వచ్చింది. అలాగే మరి వాతావరణం చూస్తే చాలా బాగా ఉందనిపించింది. మనసు చాలా 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 ప్రశాంతంగా అనిపించిందండి. దీన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు ఈరోజు. మా విలేజ్‌లో అయితే కోళ్ళు కూతలతోనూ, పక్షుల అరుపులతోనే తెల్లవారుతుందండి. ఇది అందరూ అనుకునే నానుడే. కానీ నా కళ్ళతో నేను చాలా రోజుల నుంచి విలేజ్‌లోనే ఉన్నా. ఈరోజైతే నా కళ్ళతో చూసి నేను నిజమనైతే మరి స్పష్టంగా అయితే తెలుసుకున్నాను. మీతో షేర్ చేసుకున్నాను. ఇన్నేళ్ల నుంచి పల్లెటూరులో ఉండి ఈరోజు తెలియడం ఏంటనైతే మీరు అనుకోవచ్చు. ఒక్కొక్కసారి మనసుకు ఒక్కొక్కటి నచ్చుతుందండి. నాకెప్పుడూ నచ్చేదే. అయినా ఈరోజు నాకు డిఫరెంట్‌గా అనిపించింది. మనకి నచ్చేవన్నీ కూడా మన చుట్టూనే ఉంటాయండి. కానీ మనం వాటిని గమనించి వాటిలోనికి వెళ్ళేసరికి కొంచెం టైం పడుతుందండి. అలాగే మరి ఈరోజైతే మరి నా చుట్టుపక్కలే ఉన్న ఇలాంటి వాతావరణం నేనైతే మరి మార్నింగ్ లేచి పనేంటో, పిల్లలేంటో అన్నట్టే ఉంటాను గానీ, అలా బయటికెళ్ళైతే చూడనండి ఎప్పుడూ గూడా. ఈరోజైతే మరి అలా చూశాను కాబట్టి, దీని అందం అనేది ఈ వాతావరణంలో ఉన్న స్వచ్ఛదనం అనేది నాకైతే బాగా నచ్చిందండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని కొత్తవారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి పల్లె వాతావరణం, పచ్చదనం, పక్షుల అరుపులు, అలాగే కోడి కూతలు ఇంకా ఇవన్నీ ఇష్టమా అండి మరి? అయితే కామెంట్ చేస్తారు కదూ! థాంక్స్ ఫర్ వాచింగ్.